థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ నుంచి చూసినట్లయితే నది వ్యవస్థ పైన కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో ప్రశ్నలు అడగకపోయినా కానీ మనకు 7th క్లాస్లో వర్షం నదులు లెసన్ ఉన్నది. అలాగే 3rd క్లాస్లో గోదావరి నది మన నది గురించి ఉన్నది. మరి గోదావరి నది మొత్తం పొడవు అనేది చాలాసార్లు అడిగాడు. భారతదేశంలోనే 2వ పొడవైన నది గోదావరి నది, పైన కూడా ప్రశ్న అడిగాడు. అలాగే దక్షిణ భారతదేశంలో పొడవైన నది గోదావరి నది. సో దీని పొడవు 1465 కిలోమీటర్లు. సో ఈ విధమైన ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. అలాగే ఇదివరకు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే గోదావరి నదిపైన నిర్మించినటువంటి తొలి డ్యామ్ ఏది అని అడిగాడు. సో మహారాష్ట్రలో గంగాపూర్ డ్యామ్ గోదావరి నదిపైన నిర్మించినటువంటి తొలి డ్యామ్గా చెప్పుకోవచ్చు. గోదావరి నదిపైన నిర్మించిన తొలి డ్యామ్ గంగాపూర్ డ్యామ్. దానికి ఇప్పుడు పేరు కూడా జయకవాడి అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో నది వ్యవస్థలో అడిగితే ఆ రకమైన ప్రశ్నలు అడగవచ్చు.